అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ పెన్షనర్స్‌కి శుభవార్త. డీఏ బకాయిల టేబుల్ విడుదల చేసిన ప్రభుత్వం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ పెన్షనర్లకు శుభవార్త. 3.64% డీఏ బకాయిల లెక్కింపు మరియు చెల్లింపుల వివరాలు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలోని పెన్షనర్లు మరియు విశ్రాంత ఉద్యోగులకు ఊరట కల్పిస్తూ కరువు భత్యం డీఏ, డీఆర్ 3.64% పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపుదల జనవరి 1, 2023 నుంచి వర్తిస్తుంది. దీనికి సంబంధించిన బకాయిలను అనగా అరియర్స్‌ను ప్రభుత్వం దశలవారీగా చెల్లించనుంది. ఈ నేపథ్యంలో ప్రతి పెన్షనర్ తమకు ఎంత మొత్తం బకాయిలు వస్తాయి, నెలవారీగా ఎంత చెల్లిస్తారనే వివరాలను సులభంగా ఆన్‌లైన్‌లో ఎలా లెక్కించుకోవాలనో ఇక్కడ మనము దశలవారీగా అయితే చూద్దాము. మీ డీఏ బకాయిలను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకునే విధానం చూద్దాం. ప్రభుత్వం పెన్షనర్ల సౌలభ్యం కోసం ఒక ప్రత్యేక ఆన్‌లైన్ టూల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రింది సూచనలు పాటించి మీ బకాయిల వివరాలను అయితే తెలుసుకోవచ్చు. మొదటగా స్టెప్ 1 వెబ్‌సైట్‌ను సందర్శించండి. మీ బకాయిల వివరాలను తెలుసుకోవడానికి ప్రభుత్వం అందించిన అధికారిక లింక్‌ను ఓపెన్ చేయండి. అలాగే స్టేజ్ 2లో మీ పీపీఓ ఐడీని ఎంటర్ చేయండి. లింక్ ఓపెన్ కాగానే ఒక వెబ్ పేజ్ కనిపిస్తుంది. అక్కడ మీకు ఎంటర్ పీపీఓ ఐడీ అని అయితే ఉన్న బాక్స్‌లో మీ యొక్క పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ ఐడీని జాగ్రత్తగా టైప్ చేయండి. స్టెప్ 3లో బకాయిల వివరాలను పొందండి. మీ పీపీఓ ఐడీ ఎంటర్ చేసిన తర్వాత చెక్ డీఆర్, అరియర్స్ లేదా సబ్మిట్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. వెంటనే మీకు మీ బకాయిలకు సంబంధించిన పూర్తి వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. మీకు కనిపించే వివరాల విశ్లేషణ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు క్రింది వివరాలతో కూడిన ఒక స్టేట్మెంట్ కనిపిస్తుంది. ఏంటంటే వ్యక్తిగత వివరాలు, మీ నేము, మీ యొక్క పీపీఓ ఐడీ, అలాగే ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే పెన్షన్ వివరాలైనటువంటి న్యూ బేసిక్ పే, బేసిక్ పెన్షను, న్యూ డీఏ అమౌంటు అంటే కొత్తగా పెరిగిన 3.64% డీఏ ప్రకారంగా మీ నెలవారీ అందే డీఏ మొత్తము, అలాగే ఐఆర్ అమౌంటు, మధ్యంతర భృతి మొత్తము, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 80 ఏళ్ళు దాటిన వారికి అదనంగా చెల్లించే పెన్షన్, అలాగే బకాయిల లెక్కింపు ఇవన్నీ కనిపిస్తాయి. తర్వాత బకాయిల లెక్కింపు, టోటల్ అరియర్స్ మీకు రావాల్సిన మొత్తం బకాయిలు ఉదాహరణకు రూ. 97,324 అనుకోండి. ఇది జనవరి 2023 నుంచి ఇప్పటి వరకు ఉన్న 29 నెలలకు లెక్కించబడుతుంది. ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ మొత్తం బకాయిలను ప్రభుత్వం 28 వాయిదాల్లో చెల్లించనుంది. మీ ప్రతి నెల మీ పెన్షన్‌తో పాటు అదనంగా జమ అయ్యే వాయిదా మొత్తం ఉదాహరణకు 97,000 వారికి రూ. 3,470 అవుతుంది. తుది చెల్లింపు వివరాలు గ్రాస్ పెన్షన్, మూల పెన్షన్ అంటే బేసిక్ పే ప్లస్ డీఏ ప్లస్ ఐఆర్ ప్లస్ బకాయి వాయిదా కలిపి వచ్చే స్థూల మొత్తమే గ్రాస్ పెన్షన్ అంటాము. డిడక్షన్స్ ఆదాయపు పన్ను వంటి కోతలు, అలాగే అన్ని కోతలు పోగా మీ బ్యాంక్ ఖాతాలో జమయ్యే నికర పెన్షన్ మొత్తమే నెట్ పెన్షన్. ఇవన్నీ వివరాలైతే మనకు అక్కడ కనిపిస్తాయి. పీపీఓ నంబర్ ఎంటర్ చేయగానే. ఇక బకాయిల లెక్కింపు ఎలా జరుగుతుందంటే టీఆర్ అరియర్స్ టేబుల్ మీకు కనిపించే రిపోర్ట్‌లో మీ నెలవారీ బకాయిలు ఎలా లెక్కించారో చూపే ఒక పట్టిక టేబుల్ కూడా ఉంటుంది. ఉదాహరణకు జనవరి 2023 నుంచి మే 2025 వరకు మొత్తం 29 నెలలు. ప్రతి నెల మీ బేసిక్ పెన్షన్‌పై 3.64% చొప్పున లెక్కించి ఆ మొత్తాన్ని చూపిస్తారు. ఉదాహరణకు రూ. 3,350 ఇలాగా ఎంతొస్తే అంత. మొత్తం బకాయి 29 నెలలకు గాను అయిన మొత్తం బకాయిలు 29 ఇంటూ రూ. 3,356. సో, మనకు టోటల్ అమౌంట్ అయితే ఇక్కడ రూ. 97,324 వస్తుంది. ఈ మొత్తం బకాయిని 28 సమాన వాయిదాల్లో చెల్లిస్తుంది. కాబట్టి మీ పెన్షన్‌తో పాటు అదనంగా మీకు జమ అయ్యే మొత్తం వచ్చేసి రూ. 3,476 అవుతుంది. సో, ఇక్కడ మీకు ఎంతైతే అదనంగా రావాల్సిన అమౌంట్ ఉంటుందో దాన్నైతే మీరిక్కడ ఆహ్, కాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వేలాది మంది పెన్షనర్లకు ఆర్థికంగా కొంత ఉపశమనం కలిగిస్తుంది. పైన తెలిపిన సులభమైన విధానాన్ని ఉపయోగించి ప్రతి పెన్షనర్ తమకు రాబోయే బకాయిల నుంచి స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవచ్చు. మీ పీపీఓ ఐడీని సిద్ధంగా ఉంచుకొని ఉంటే వెంటనే మీ వివరాలనైతే మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.